హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్లా కానీ మార్నింగ్ టిఫిన్లా కానీ ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకుని అటుకులు ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ అటుకులు ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, పల్లీలు, అలాగే పోపు కోసము కొంచెం మినపప్పు, శనగపప్పు, అలాగే అటుకులు. మనకి ఎన్ని కావాలంటే అన్ని అటుకుల్ని ఇలా ఒక జాలి దాంట్లో వేసుకోవాలి. ఈ స్ట్రైనర్లో వేసి అటుకుల్ని నీట్గా వాష్ చేసుకోవటం వలన అటుకులు ముద్దగా కాకుండా ఉంటాయి. అటుకులు నానాలి అలా అని చెప్పి ముద్దగా కాకూడదు. ఇలాంటి స్ట్రైనర్లో మనకి ఎన్ని అటుకులు కావాలంటే అన్ని అటుకులు వేసుకొని ఇలా నేను చూపిస్తున్నాను కండి, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అటుకులు మొత్తం తడిచేలాగా వాష్ చేసుకోవాలి. దాంట్లో ఏదన్నా మట్టి ఉన్నా సరే మనం ఇలా కడిగేటప్పుడు మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అటుకులు ఉప్మా తయారు చేసుకోవడానికి ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు మినపప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లం తరుగు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఈ స్టేజ్లోనే అల్లం తరుగు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. పప్పులన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే బాగా వేగే వరకు వేయించుకోవాలి, ఓన్లీ మీడియం ఫ్లేమ్లో. పల్లీలు నేను వేయించిన పల్లీలు తీసుకున్నానండి. పచ్చి పల్లీలు తీసుకుంటే తాలింపులోనే వేసుకొని పల్లీలు కూడా వేయించుకోవాలి, లేదంటే ముందుగానే వేయించి పక్కకు తీసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్ను డీప్ ఫ్రైకి వేగినట్టు వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం పచ్చివాసన పోతే చాలు. అటుకులు ఉప్మా ప్రిపేర్ చేసేటప్పుడు పసుపు కంపల్సరీ అండి, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వేగేటప్పుడే. అలాగే సాల్ట్ కూడా ఆనియన్స్ వేగేటప్పుడే మనకి సరిపడినంత వేసుకోవాలి. పల్లీలు ఎప్పుడైనా సరే కొంచెం వేయించి పక్కకు తీసి పెట్టుకొని ఫైనల్గా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే కొంచెం మెత్తగా అయిపోయినట్లు అనిపిస్తుంది. ఈ అటుకులు ఉప్మా ప్రాసెస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అయితే ముద్ద అవ్వకుండా చేసుకోవటం అనేది ఒక టెక్నిక్. అటుకులు నానబెట్టి చేసుకునే కన్నా ఇలా ఒక స్ట్రైనర్లో వేసి వాటర్తో కడిగేసి పక్కన పెట్టేస్తే వాటర్ అంతా దిగిపోతాయి. అప్పుడు అటుకులు అనేది జస్ట్ తడుస్తాయే కానీ నానవు. ఆనియన్ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్ పూర్తిగా వేగింది, ఇంకా అటుకులు వేద్దాం అనుకునే టైంలో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి. అటుకులు వేసిన తర్వాత ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అటుకులు కొంచెం అంటుకున్నట్టు ఉంటాయండి, నాన్ స్టిక్ అయినా దేంట్లో అయినా సరే. అటుకులు వేసి కలిపేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల అటుకులు ఏమీ ముద్దవ్వండి, కింద అంటుకోకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్, అటుకులు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనకి కింద కొంచెం అంటుకున్నట్లు ఉంటుంది. అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్, అంటే మనం ఎన్ని అటుకులు తీసుకున్నామో అటుకులకి సరిపడినంత ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ కూడా ఒక్క సెకండ్లోనే ఇంకిపోతాయి. మొత్తం ముద్ద అయితే అవదండి, పొడి పొడిగా వస్తుంది. ఇలా వాటర్ వేయటం వల్ల అంటుకోకుండా ఈజీగా వస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా, లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా, లేదా నైట్ డిన్నర్కి బదులు ఇలా అటుకులు ఉప్మా చేసుకొని అయినా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ను ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. షుగర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు నిమ్మకాయ అయినా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లెమన్ యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపితే సరిపోతుంది. నేనైతే ఒకసారి లెమన్ ఫ్లేవరు, ఒక్కసారి షుగర్ యాడ్ చేసుకొని తింటాను. ఈ ప్రాసెస్లో నేను లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను. లెమన్ కూడా ఎక్కువ కాకుండా ఒక 2-3 డ్రాప్స్ పడేలా చూసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా అలాగే ఎంతో ఫాస్ట్గా అయిపోయే రెసిపీలో అటుకులు ఉప్మా ఒకటండి. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ అటుకుల ఉప్మా రెసిపీ మీకు నచ్చింది కదా? నచ్చితే అమ్ము కిచెన్ అండ్ బ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.